జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 87 శ్రీమన్నారాయణుని అనుస్మృతి అంటే ఏమిటో చూద్దాం. జన్మేజయ మహారాజు అడుగుతున్నాడు వైశంపాయన మహర్షిని. మహర్షి వ్యాసమహనీయుడు శ్రీమన్నారాయణ యొక్క అనుస్మృతి గురించి ఏ విధంగా వర్ణించాడు, దానిని చెప్పరా, వినాలని ఉంది అడిగాడు. రాజన్ వినండి, వ్యాసుల వారు చెప్తున్నారు. శ్రీమన్నారాయణ యొక్క అనుస్మృతి: కంటికి కనపడని వానిని, ఎల్లప్పుడూ ఉండేవానిని, అన్ని జీవరాశుల పుట్టుకకు ఆధారమైన వాడిని, అందరినీ రక్షిస్తూ ఉండేవాడిని, భక్తుల ఎడ ధర్మాత్ముల ఎడ ప్రీతి గలవాడిని, సృష్టికి కారకుడిని, ఆది మధ్యము అంతము లేనివాడిని, నేను దోషులగ్గి సేవిస్తాను, ప్రార్థిస్తాను, అతడినే నేను ఆశ్రయిస్తాను. తెల్ల తామర రేకుల వంటి కనులు గలవాడిని, లోకాలను సాక్షిగా చూస్తూ ఉండేవాడిని, అతని ప్రభావాన్ని నేను వర్ణిస్తూ ఉంటాను. ఆ దేవాది దేవుడిని నేను కొనియాడుతూ ఉంటాను. ఆ పరమాత్మ స్వరూపాన్ని, వేయి కన్నుల స్వామిని, చ్యుతి లేనివాడిని, అన్ని విశ్వములకు అధినాయకుడైన వాడిని, ఇంద్రియాలకు అధినాయకుడిని, సహస్ర సూర్య ప్రభావముతో ఉన్న మహానుభావుడైన దేవుడిని, బంగారు కడుపు గల ఆ దేవాది దేవుడిని, పద్మమును నాభిలో కలవాడిని, సత్యమైన వాడిని, ఈ పుడమిని గర్భముగా కలవాడిని, సర్వలోకములు ప్రళయంలో కలిసిపోగా తానొక్కడే నీటిపైన తేలియాడుతూ ఉండి సృష్టిని తిరిగి చేసేవాడిని, శరణు వేడుతాను, అతడినే సేవిస్తాను. శ్రీకృష్ణ తత్వము మహిమ గల మహిమోపేతము. వాసుదేవుడే శ్రీకృష్ణుడు, వాసుదేవుడే ఈ భూమికి అధినాయకుడు, వాసుదేవుడే వర్షానికి అధినాయకుడు, వాసుదేవుడే కాంతికి అధినాయకుడు, ఆ వాసుదేవుడే భూమిపైన పంటలను పంటలు పండడానికి కారకుడు, ఈ భూమి సుభిక్షంగా ఉండడానికి కారకుడు ఆ వాసుదేవుడే. మంచి మంచి వర్షాలు కురిపించే మేఘాలు ఆ వాసుదేవుడే, మంచి మంచి పంటలు పండించే కారకుడు ఆ వాసుదేవుడే, ఈ భూమి సుభిక్షంగా ఉండడానికి కారకుడు ఆ వాసుదేవుడే. ధర్మం వెలుగు ఎవడు, ఆ కారకుడైనటువంటి వాసుదేవుడినే నేను ప్రార్థిస్తాను. ఈ విశ్వములో సూర్యులు, చంద్రులు, గ్రహములు, ఇతర గ్రహాలు అన్నింటికీ అధినాయకుడు ఎవడో ఆ అధినాయకుడు వాసుదేవుడు అని నేను నమ్మి అతడిని పూజిస్తాను. యజ్ఞ యాగములు నిర్వహణకు కంకణదారుడు ఆ శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు, విష్ణుదేవుడు. అట్టి ఆ విష్ణుదేవుడిని ఉత్కృష్టమైన ఉన్నత మంత్రాలతో జపిస్తూ పూజిస్తూ అతని కరుణకు నేను పాత్రుడును అవుతాను. అట్టి శ్రీమన్నారాయణుడు నాకు ప్రసన్నుడు అగుగాక. ఆ శ్రీమన్నారాయణుని అవతారమైన విష్ణుమూర్తియే యజ్ఞమూర్తి, యజ్ఞధారి, యజ్ఞ గర్భుడు, వేద పఠన యజ్ఞస్వరూపుడు, లక్ష్మీపతి. యజ్ఞ యాగాదులకు, ఇతర క్రతువులకు, హోమములకు అన్నింటికీ అధినాయకుడు, అధిపతి అయిన వాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఆ విష్ణుమూర్తికి నేను ప్రసన్నం కోసమై ప్రార్థిస్తూ ఉన్నాను. సర్వకాలాలకు కాలస్వరూపుడు, అందరినీ రక్షించేవాడు, శిష్టులను రక్షించి దుష్టులను శిక్షించేవాడు ఆ లక్ష్మీపతి శ్రీ మహావిష్ణువు. అతడు గుణగణాలకు నిలయమైనవాడు, నిర్గుణుడు, 5 కాలాలు తెలిసినవాడు ఆ నారాయణుడు. అట్టి ఆ నారాయణుడిని నేను సేవింతును. సృష్టి వ్యక్తము, సృష్టి అవ్యక్తములకు కారణమైన వాడు, జ్ఞానము ధ్యానముతో
ఇంద్రియాలను జయించిన ఋషులు సేవించే ఆ శ్రీమన్నారాయణుడిని, ఈ సృష్టి స్థితి లయములకు కారణమైన ఆ శ్రీమన్నారాయణుడిని ఎవరిని నమ్మి పూజిస్తే మోక్షాన్ని ఇస్తాడో, ఎవరిని నమ్మి పూజిస్తే పాపములను కడిగివేస్తాడో, ఎవరు ఈ సూర్యచంద్రులకు, ఈ యావత్తు విశ్వానికి సర్వ సూర్యచంద్రులకు ఆధారభూతుడో, ఎవడు ఈ సర్వ విశ్వములకు వెలుతురును చీకటిని పంచి ఇచ్చేవాడు, ఎవడు నిరాకారుడో, ఎవడు సాకారుడో, ఎవడు కర్మ ఫలాలను నిర్ణయించువాడు, ఎవడు సుఖదుఖాలను నిర్ణయించువాడు, ఎవడు అన్ని కర్మలకు ఆధారభూతుడు, ఎవడు యోగీశ్వరులకు కూడా అధిపతియో, ఎవడు సర్వ ఇంద్రియాలకు అధిపతియో, ఎవడు సర్వులకు అధిపతియో, ఎవడు ఏకత్వమైన వాడు, ఎవడు కైవల్యాన్ని ప్రసాదించగల శక్తి గల దేవాది దేవుడో, ఎవడు ఈ సృష్టిలోని చరాచరములకు అధిపతియో, ఇంకా ఎవనికి అతనిపైన ఇంకా ఇట్టి అధికారము ఉన్న దేవుడు లేడు, అనగా ఇంకా అతని పైన ఎవరూ లేరు అన్నటువంటి ఆ గొప్ప మహనీయుడైన దైవాన్ని నేను మనసా వాచ కర్మన పూజిస్తాను, ప్రార్థిస్తాను. ఎవడు ఈ సృష్టికి మూలకారకుడు, ఎవడు తత్వములకు అధిపతియో, ఎవడు అవత్వాన్ని, సత్యాన్ని, అహింసను ప్రోత్సహిస్తాడో, ఎవడు జగత్పతియో, ఎవడు పరమాత్మయో, ఎవడు పరాత్మయో, ఎవడు భక్తికి, నారాయణుడికి, నరునికి భేదము లేకుండా చేయగల సమర్థుడో శక్తివంతుడో, అట్టివాడు వసుదేవసుతుడైనటువంటి ఆ వాసుదేవుడు. అతడిని నేను మనసా వాచ కర్మన ప్రార్థిస్తాను. ఎవడు మునీశ్వరుల తపస్సుకు ఫలాన్ని ఇచ్చేవాడు, వారికి మోక్షాన్ని ఇచ్చేవాడు, ఎవడు పరమాత్మయు, అతడిని నేను భక్తితో సేవిస్తాను. ఎవడు సర్వ పాపాలను హరించగలడు, ఎవడు ధర్మ మార్గంలో నడిపించగలడు, ఎవడు సత్యానికి ఆధారము, ఎవడు జ్ఞానానికి ఆధారము, ఎవడు జ్ఞానాన్ని ప్రసాదించగలడు, ఎవనికి జన్మరాహిత్యము లేదు, అట్టి ఆ నారాయణుడిని నేను ప్రార్థిస్తాను. ఎవడిని ప్రార్థిస్తే ఇంకా ఎవరిని ప్రార్థించవలసిన అవసరమే లేదు, ఎవడిని ప్రార్థిస్తే ముక్తిని ఇయ్యగలడు, ఎవడిని ప్రార్థిస్తే చేసిన పాపములన్నీ కరిగిపోతాయి, అట్టి మహాత్ముడైనటువంటి వాసుదేవుడిని నేను ప్రార్థిస్తాను. ఎవడు జగత్తు అంతటికీ సర్వేశ్వరుడు, అట్టి లక్ష్మీపతి నారాయణుడిని నేను కోరి భక్తితో కొలుస్తాను. వాసుదేవ, దేవాదిదేవ శ్రీమన్నారాయణ శ్రీకృష్ణ పరమాత్మ, నాకు మోక్షాన్ని ప్రసాదించు అని అనుస్మృతిలో భక్తుడు మనసా వాచ కర్మన ప్రార్థించాలి అని చెప్పుకొచ్చారు వ్యాసమునీంద్రుల వారు. ఇలా ప్రార్థించుటయే అనుస్మృతి అని చెప్పుకొచ్చారు వ్యాసుల వారు. ఇంకా ఎలా చెప్తున్నారు వ్యాసమునీంద్రుల వారు, నారద మహర్షికి నారాయణుడు ఈ అనుస్మృతి చెప్తూ, దేవఋషి, ముందు నా యొక్క మంత్రరాజ్యములు నారాయణ మంత్రము కానీ, వాసుదేవ మంత్రము కానీ, ఇతర ఏ మంత్రములైనా సరే భక్తితో పఠించిన తరువాత, జపించిన తరువాత ఈ అనుస్మృతి చెప్పాలి. దేవఋషి, నా మంత్రములు, నామమంత్రములు మంచి గురువు వద్ద అభ్యాసం చేస్తే, గురువును సమాశ్రయం పొంది ఆ గురువు నుంచి మంత్రోపదేశం పొందితే వారు చక్కగా నా మంత్రాన్ని పఠించగలుగుతారు. అప్పుడు వారికి మంచి ఫలితములు వస్తాయి. ఇంకా దేవఋషి, నా ఈ అనుస్మృతి అనే ఈ పఠనాన్ని మానవులు వివాహాలలో, ఇతర క్రతువులలో, యజ్ఞయాగాదులలో, మంచి ఉత్కృష్ట కర్మలలో కూడా పఠిస్తూ మంచి ఫలితాన్ని వారు పొందవచ్చును. అయితే పితృకార్యములలోనూ, వివాహాలలోనూ,
యజ్ఞ యాగాదుల్లోనూ మంచి హోమాలలోనూ నా ఈ అనుస్మృతి పాటించినప్పుడు పలుకున్నప్పుడు వారు శ్రీమన్నారాయణుడిపై భక్తి శ్రద్ధలు ఉండాలి, శుచితో పాటించాలి, పఠించాలి. అట్టి వారికి మంచి ఫలితములే రాకుండా ఉండవు, వారికి తప్పక మంచి ఫలితములు వస్తాయి. వారు ఈ భూమిపైన పరలోకములో కూడా ఉత్తమ గతులను పొందగలుగుతారు. తదుపరి నారద మహర్షి నా ఈ అనుస్మృతిని మానవులు పౌర్ణమి, అమావాస్య, ఉత్తమ తిథులలో పఠిస్తే వారికి మంచి ఫలితం వస్తుంది. సాధారణ దినముల కంటే దానికి 10 రెట్లు ఫలితాన్ని వస్తుంది అని తెలుసుకోవాలి. ఇంకా చెప్పాలంటే నాకు ఇష్టమైన ద్వాదశి నాడు కానీ మానవుడు ఈ అనుస్మృతిని పఠిస్తే అతనికి అనూహ్యమైనటువంటి ఫలితం వస్తుంది. ఈ అనుస్మృతిని ప్రతి మానవుడు బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య అనే భేదము లేకుండా ఎవరైనా ఎటువంటి క్రతువులలో కూడా నా ఈ అనుస్మృతిని భక్తితో పఠించవచ్చును. ఇక్కడ అర్హత ఒక్కటే, శ్రీమన్నారాయణుడి పైన, వాసుదేవుడి పైన, మహావిష్ణువు పైన అందరూ ఒక్కటే ఏకమైనటువంటి దైవము అని తెలుసుకొని వారిపైన నమ్మకం ఉంచి శుభ్రతతో నమ్మకంతో పఠిస్తే చాలు. ఇదే దానికి అర్హత. గనుక నా మంత్రరాజ్యములు ఏదేని పఠించిన తరువాత ఈ అనుస్మృతిని పఠించవచ్చును. ఇలాగున నా అనుస్మృతిని చిరకాలము చేసిన నా భక్తులు చిరస్థాయిగా బ్రహ్మస్థానమును పొందుదురు, చిరస్థాయిగా వైకుంఠవాసమును పొందుదురు. ఇలా నా అనుస్మృతి పాటించు వారికి వచ్చే ఫలితము ఏ ధర్మములు, ఏ దానములు చేసిన వారికి, యజ్ఞయాగములు చేసిన వారికి కూడా లభించవు అని మీరు తెలుసుకోవాలి. అనగా ఈ నా అనుస్మృతి ఎంతటి గొప్పదో నీవు తెలుసుకో. యజ్ఞయాగముల కంటే గొప్పదిగా నీవు తెలుసుకోవాలి నా ఈ అనుస్మృతిని. గనుక దేవర్షి, నీవు నా ఈ అనుస్మృతిని నారాయణ భక్తులకు ఉపదేశించు. నారాయణుడి పైన నమ్మకం ఉన్నవారికి ఉపదేశించు. వారు ఇతర భక్తులకు ఉపదేశించుకుంటూ పోతారు. అలా ఈ భూమిపైన అందరూ నారాయణుని ప్రార్థించి నా అనుస్మృతిని పఠించి వారు పుణ్యాలు పొంది ఉత్తమ గతులు పొందుతారు. ఎవరైనా పరమపదానికి చేరుకోవాలంటే నా నామ మంత్ర స్మరణము, నా అనుస్మృతి వారికి ఆధారము. నా నామ మంత్రాన్ని పఠించిన తరువాత అనుస్మృతిని పాటించిన వారికి తప్పక పరమపదము కలుగును. ఇందు అనుమానానికి తావే లేదు మహర్షి అని శ్రీమన్నారాయణుడు నారద మహర్షికి ఉపదేశించెను. గనుక ధర్మరాజా, నీవును, నీ భార్య, నీ తమ్ములు అందరూ ఈ నారాయణుని మంత్రాన్ని, నారాయణ మంత్రము కానీ, వాసుదేవ మంత్రం కానీ, ఇతర ఏ నారాయణ మంత్రాన్నైనా భక్తితో పఠించి పిదప ఈ నారాయణ అనుస్మృతిని పఠించండి. మీకు మంచి కలుగుతుంది, ఉత్తమ గతులు కలుగుతాయి. మీకు తప్పక ఆ శ్రీమన్నారాయణుని సాన్నిధ్యం దొరుకుతుంది అని చెప్పారు వ్యాస మునీంద్రుల వారు ధర్మరాజుకు. జై శ్రీమన్నారాయణ.